అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఏలూరు నగరానికి ఏలూరు నగరంలో భాగమయ్యి ఏలూరు నగరంలోని అనేక ప్రాంతాలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఏలూరులో ఉన్నటువంటి 29వ డివిజన్ కుమ్మర్రేవులో మంచినీటి సమస్యతో అక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ గత 20 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న 1000 మంది పైగా కుటుంబాల్లో ఈరోజు తాగునీటితో పాటు వాడకపు నీరు కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నికల సమయంలో మాత్రమే అక్కడ ఉన్న వారిని ఓటర్లుగా భావించి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని, డ్రైనేజీ, మంచినీరు, వీధి లైట్లు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని వాగ్దానాలు ఇవ్వడమే తప్ప ఎన్నికలైన తర్వాత అక్కడ వాళ్ళని కనీసం ప్రజలుగా కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్న వైఖరి. దీనికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలని, తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కారం చేయడానికి ఏదైతే గత ఏడాది ఇలానే కుమ్మర్రేవు ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతో అప్పటికప్పుడు తాత్కాలికంగా మంచినీటి సమస్యను పరిష్కరించడానికి కోసం ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఆనాటి కమిషనర్ గారు కూడా అప్పుడు కుమ్మర్రేవులో ఒక మంచినీటి బోరు వేయించడం ద్వారా అక్కడ తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏడాది గడిచి మళ్ళీ వేసవకాలం వచ్చిందే తప్ప మున్సిపల్ అధికారులు చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగానే మారింది. కానీ అక్కడ ప్రజలకు మాత్రం నీరు అందని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా కమిషనర్ గారు తక్షణమే విచారించి తగిన చర్యలు తీసుకొని వారికి మంచినీరు కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే చేయడంతో పాటు అక్కడ మంచినీటి ఎద్దడికి సంబంధించి తాగునీటి సమస్య పరిష్కారానికి, అలాగే అక్కడ ఉన్న ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడడానికి అక్కడ మంచినీటి బోరు ఏదైతే ఏర్పాటు చేస్తామని చెప్పారో దాన్ని తక్షణమే ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. 29వ డివిజన్ లో కుమ్మర్రేవులో 20 సంవత్సరాలు అయింది ఇల్లు వేసుకుని. మేము 20 సంవత్సరాల నుంచి కూడా పట్టాలు లేవు. పట్టాలు లేకపోయినా సరే మేము అలాగే జీవిస్తుంటే ఈ రోజున వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. లేకపోయినా సరే మేము ఇది అవుతుంటే మే నెల వచ్చేటప్పటికి నీళ్లు లేకుండా అయిపోతాయి. జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెడతారు. ఫిబ్రవరి నుంచి మే జూన్ వరకు కూడా మాకు నీళ్లు చుక్క అనేది రావు. అక్కడ ఏమన్నా ఎక్కడ బయట పంపులు లేవు, బోర్బావిలు లేవు, ఏమీ లేవు. బయటకు వెళ్తేనే ఎవరో 2 బిందులు ఇవ్వట్లేదు. ఎదురున్న వాళ్ళకి వస్తుంటే అలా ఇష్టమైతే 2 బిందులు ఇస్తున్నారు, లేకపోతే లేదు. టిన్ను నీళ్ళు 10 రూపాయలు పెట్టి కొనుక్కుని తెచ్చుకుని స్నానాలు చేయడం కానీ ఇంట్లో వాడుకోవడం కానీ చేస్తున్నాం. అలాగే నీళ్లు లేక గొంతు ఆరిపోయి చచ్చిపోతున్నారు జనాలు. పెద్ద వయసులో అయితే గుండె తిరగబడిపోతుంది నీళ్లు మొయ్యలేక వాళ్ళకి. అలా ఇదివరకు అయితే ట్యాంకులు పెట్టారు, ఇప్పుడైతే ట్యాంకులు కూడా లేవు. ట్యాంక్ అయితే ఇప్పుడు మొన్నటి నుంచి వస్తుంది. అది ఏ టైంకి వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మేము ఎక్కడ లోన్ ఉంటాం, బయట వాళ్ళకి నీళ్ళు వస్తాడు, మనకు కనీసం ట్యాంక్ కూడా వేయరు. అలానే మనకేమన్నా అది చంటి గారు ఉన్నప్పుడైతే బుద్ధి గారు ఉన్నప్పుడైతే మాకైతే డ్రైనేజ్ కానీ కరెంట్ మీటర్లు ఇవ్వడం జరిగింది. అలాగే పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ కూడా సగం వరకే వేశారు. లోపల సందులోకి ఎత్తుగా ఉన్న చోట వేయడం మానేశారు. అలాగైతే ఇప్పుడు నీళ్ళు లేక ఎత్తడే. ఆ పొడుగు కూడా ఆ పైన దిప్పగా ఉన్నా కానీ ఒక సంతంతా కూడా రాదు ఆ చివరి వరకే కూడా. అలాగే